ఇక్కడ కొత్తొక వింత పాతొక రోత. ఇంతకు ముందుకి ఇప్పటికి ఆలోచనలో మార్పులు చాలా వచ్చేసి. ఇదివరకు బార్బర్ ఇంటి దగ్గరకొచ్చి చేసేవాడు మా చిన్నప్పుడు. ఒక ఎవరో ఒకళ్ళ ఇంటి వాకిట్లోనో, వరండాలోనో లేకపోతే అక్కడ చెట్టు కిందనో, మర్రి చెట్టు కిందనో పెట్టేసి చుట్టుపక్కల ఉన్న అందరికీ గూడా ఆడవాళ్ళకి ఉండేది కాదు అప్పుడు. అంతా మగపిల్లలకి, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరికీ కూడా క్రాఫు, గడ్డాలు చేయడాలు, మీసాలు ఇయన్నీ కూడా పొద్దు నుండి రాత్రి దాకా అదే పని మీద ఉంటాడు. కనీసం 25, 50 మందికి చేసి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలైతే రూ. 5, పెద్దోళ్ళైతే రూ. 10 తీసుకునేవాడు. ఒక రోజుకి కనీసం 50 మందికి చేస్తాడు. అంటే దగ్గరగా 50 ఇంటూ రూ. 5 వేసుకొని 250, రూ. 10 వేసుకుంటే రూ. 500. మినిమం 250కి తగ్గదనమాట. అలాగే సంపాదించుకునేవాళ్ళు మా చిన్నప్పుడు చూసింది. ఆ తర్వాత కాలంలో బడ్డీ కొట్టలాగా పెట్టి చేయడం ఇది చూసాం. ఇవాళ రోజున బార్బరు మనం ఏది మహిళల బార్బర్ షాపులు కూడా వచ్చినాయి. దాని పేరే బ్యూటీ పార్లర్లు అంటుంటారు. మగవాళ్ళకు కూడా బ్యూటీ పార్లర్లు పెట్టేశారు. ఓ రకంగా అవసరం లేకపోయినా వాళ్ళు చేయించేటటువంటి వాటితో ఇదివరకు 50, 100 నేను మామూలుగా 10th క్లాస్ చదివేటటువంటి సందర్భంలో రూ. 10 క్రాఫ్ నుంచి డిగ్రీ చదివి ఆ తర్వాత ఈవెన్ లాస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ దాకా కూడా 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ దాకా కూడా రూ. 50 క్రాఫు రూ. 10 గడ్డమే. వైజాగ్ వెళ్ళినప్పుడు అనుకుంటా అదేదో ఓ మంగళ షాప్కి వెళ్తే అక్కడ రూ. 150 తీసుకుని క్రాఫ్ట్తో పాటు కాళ్ళ గోళ్ళు బేగడాలు, చేతులు గోళ్ళు బేగడాలు, దాన్ని ఆ తర్వాత ఏదో పేర్లు చెప్పారు. పెడిక్యూరు, మ్యానిక్యూరు లాంటిది ఏదో పేర్లు చెప్పారు వాళ్ళు. అదేందో కూడా తెలియదు నాకు. వాళ్ళు ఇటు తలకాయకో పక్కన క్రాఫ్ట్ చేసేస్తారు, రెండో పక్కన చేసేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయిపోయాక రూ. 150. అది మామూలుగా ఇంకెక్కువే ఉండేదట తర్వాత పెరిగిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ఇవాళ మనిషి అవసరాల మారిపోయినాయి. ఈ అవసరాలు అన్నటువంటి దాంతో ఇంటి దగ్గరకు వచ్చి చేయించుకునేటటువంటిది. ఇదివరకు పని మనిషి అంటే మనం పనులన్నీ చేసుకుంటా కొన్ని ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఎక్స్ట్రా చేయడానికి పని మనిషి, తర్వాత మన పని కూడా చేయడానికి పని మనిషి. ఇప్పుడు పని మనుషులే దొరకట్లేదు. పని మనుషులు పనిచ్చేటటువంటి స్టేజ్లో ఉన్నారు. అలాంటి సిచ్యుయేషన్లో మారిపోతుంది. ఇక ఇప్పుడు కొత్తది ఇది కూడా ప్రొఫెషనల్ ఏది హౌస్ కీపింగ్ అనేక షాపులు వీటన్నిటిలో కూడా యూనిఫామ్లు వేసుకుని, అంతకుముందు ప్యాంట్ షర్ట్ అంటే మగాళ్ళకే పరిమితం అన్నటువంటి స్టేజ్ నుంచి యూనిఫామ్లో మహిళలు కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చి షాపింగ్ మాల్స్ ఇట్లో పనిచేస్తున్నారు. అనేక చోట్ల నడుస్తున్నటువంటి ఇలాంటివే కాకుండా ఇంటికి వచ్చి గబక్కన ఒకరోజు ఇల్లంతా క్లీన్ చేసి పెట్టడం దగ్గర నుంచి, ఏసీల క్లీనింగ్ దగ్గర నుంచి అనేక సర్వీసెస్ ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికి వచ్చి చేస్తున్నారు. ఈ మార్కెట్ విపరీతంగా పెరిగిందట, ఇంకా పెరగబోతుందట. ప్రస్తుత అంచనాల ప్రకారం 18 నుంచి 22% యాన్యువల్ రేట్తో గ్రోత్ ఉంది. ఇది 85 నుంచి 88 బిలియన్ డాలర్లకి 30 సంవత్సరానికి 2030 నాటికి 85 నుంచి 88 బిలియన్ డాలర్లకి చేరుతుందట ఈ వ్యవస్థ. ఈ యాప్లు వీటి ద్వారా ఇళ్ళ దగ్గరకు వచ్చేసి సేవలు.